అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం గోగుబెల్లి గ్రామంలో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వరద ధాటికి కొట్టుకుపోయింది. గ్రామానికి చెందిన 50 మంది రైతులు 200 ఎకరాల్లో సాగు చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టారు. తెల్లవారుజామున కురిసిన వర్షానికి పక్కనే ఉన్న జీడివాగు ఉప్పొంగి ప్రవహించి ఐకేపీ కేంద్రంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ధాన్యపు రాసులు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. చేతికందొచ్చిన పంట కళ్ల ముందే నీటిలో కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేకపోయామని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడితే తమకు తీరని నష్టం వాటిల్లిందని వాపోయారు. తక్షణమే ప్రభుత్వం తమను ఆదుకోవాలని కర్షకులు వేడుకుంటున్నారు. అన్న ఇప్పుడు వరద తగ్గినాక అన్న వరద తగ్గితే ఇదిగో అన్న ఆ రైతుల పరిస్థితి ఇది ఇంత మోకల వంటి వరదల కొట్టుకుపోతున్నాయి. కనీసం వీటికి సెక్యూరిటీ లేకుండా పోయింది. ఇంత దారుణంగా ఇక్కడ కొట్టలేదు. నేను 3 ఎకరాలు పెట్టిన, ₹1,00,000 అప్పు తెచ్చిన. కట్టుకునే టయానికి పంట చేతికి వచ్చిన టయానికి ఏం లేకుండా మొత్తం కొట్టుకుపోయింది. మొత్తం నీళ్ళ పాలైంది. రైతులను చూసుకుంటూ అక్కడ ఏడ్చుకుంటూ ఉన్నాం గానీ కనీసం ఏం చేసుకుని మా పంట నాపుకోలేని పరిస్థితిలో ఉండేసి రైతులను తక్షణమే మాకు ఉత్తపరిహారాన్ని మాకు ఇప్పిస్తే మేము మా భార్య పిల్లలు చదువుకొని మా అప్పులు కట్టుకునే పరిస్థితిలో ఉంటాం. లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణం తప్ప ఇంకేది లేదు. వర్షం వచ్చి ఎంబడే వాగికి ఒక 400 ఎకరాల వడ్లు కొడకపోయినాయి. రైతులు ఎంతో ఇబ్బందితో ఇక్కడ ఒక రైతుకు ఒక 50,000 చొప్పున ఇవ్వాలని ఈ గవర్నమెంట్ నేను కోరుతున్నాను.